వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికుల్లో భయాందోళనను కలుగజేస్తున్నాయి. రైలు ప్రయాణం అంటేనే హడలెత్తిపోతున్నారు. గత ఏడాది జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్ వద్ద కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు సహా 3 రైళ్లు ఢీకొన్న ఘటన దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ దేశాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనలో సుమారు 300 మంది మరణించారు. 4 రోజుల క్రితం పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో ఓ ప్యాసింజర్ రైలును మరో గూడ్స్ రైలు ఢీకొంది. దీంట్లో 15 మంది మృతి చెందగా 60 మందికి పైగా గాయపడ్డారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆలుగడ్డ బావి వద్ద ఉన్న రైల్వే వాషింగ్ సైడ్లో ఆగి ఉన్న ఓ కొత్త రైలు 2 బోగీలలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రయాణికులు, ఇతర సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు. పదిహేను బోగీలతో కూడిన ఈ రైలు శుక్రవారం ప్రయాణికులకు అందుబాటులోకి రావాల్సి ఉంది. అయితే దీన్ని కొన్ని రోజుల క్రితం వాషింగ్ యార్డులో నిలిపారు. ఏమైందో తెలియదు కానీ ఉదయం 11:15 ప్యాంట్రీ కార్లో మంటలు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే సిబ్బంది అప్రమత్తమై ఫైర్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. మంటలు వ్యాపిస్తుండటంతో రైల్వే సిబ్బంది మిగతా బోగీలతో ఆ 2 బోగీలను వేరు చేశారు. ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైల్లో మంటలు వ్యాపించిన దృశ్యాలను బయట రోడ్డుపై వెళ్తున్న చూసిన వాళ్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వీటిలో కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.